ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్. గడిచిన 2 రోజుల నుంచి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు, మా అభిమాని పట్ల, మా నాయకుని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు, అతన్ని వెంటనే చర్యలు తీసుకోండి అంటూ ప్రశ్న రావణ్ అలియా జోసెఫ్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కేసులు. ఒక కేసులో రిమాండ్ పంపిద్దామని కోర్టు అంటే జడ్జి దగ్గర హాజరుపరిస్తే కేవలం కండిషన్ బెయిల్స్ ఇచ్చేసి, అంటే పర్సనల్ షూరిటీ మీద బెయిల్ ఇవ్వడం, రిమాండ్కి తరలించకపోవడం, వెంటనే ఇంకొక కేసు పెట్టడం, మళ్ళీ వెంటనే అంటే వరుసగా కేసులు పెడుతూ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఆ రావణ్ణి మాకు ఉపజెప్పితే మా పవన్ కళ్యాణ్, మా దేవుణ్ణి వ్యాఖ్యలు చేసిన అతనికి మేము ట్రీట్మెంట్ ఇస్తామంటూ చట్టాన్ని తమ చేతిలో తీసుకుంటున్నటువంటి వైనం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ విధానం ఒకసారి వీడియోలో చూద్దాం. ఏంటంటే పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినటువంటి సదరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరెస్ట్ చేస్తారా లేరనేది టాపిక్. ఇప్పుడు అది ఎందుకు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు చర్చ. పోలీసులు ఉన్నారు, వ్యాన్ మీద ఎట్లా దాడి చేస్తున్నారో చూడండి. పోలీస్ వ్యాన్ మీద దాడి చేస్తున్నారు. ఇదొక వీడియో. ఇది పోలీస్ స్టేషన్ కోర్టు నుంచి తీసుకొస్తున్నారు. కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తున్నాయి కాబట్టి వాడిని కొన్ని వీడియోలు చూపించలేకపోతున్నాం. రావణ్ని పోలీస్ స్టేషన్లో ఉంచుకున్నప్పుడు కానీ, పోలీస్ స్టేషన్ బయటికి తీసుకొస్తున్నప్పుడు కానీ, పిఠాపురంలో ముఖ్యంగా ఈ రావణ్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మీదకి పోలీసులు పహరా కాస్తున్నప్పటికీ పోలీసుల మీద దాడి చేస్తూ పోలీసులనే కళ్ళు కప్పి పోలీస్ స్టేషన్ గోడలు దుంకి మరీ దాడి చేసే ప్రయత్నం, మేము ఆయన అంతు చూస్తాం, ఆయన సంగతి ఏందో తెలుస్తామని చెప్పి దాడులు చేసి గోడలు దుంకి వెళ్తున్నటువంటి ఫ్యాన్స్ చూస్తున్నాం. వెంటపడి వ్యాన్ వెంటబడుతున్న విధానం చూస్తున్నాం. కోర్టు ప్రాంగణం దగ్గర కూడా కిక్కిరిచిన జనం. రావణ్ణి ఎక్కడుంటే ఆ వాహనం మీద దాడి, పోలీసుల వాహనం మీద దాడి, పోలీసులు నెట్టుకుంటూ వెళ్తున్న దాడి, పోలీసులు నెట్టు వేస్తున్న దాడి, ఏకంగా పోలీస్ స్టేషన్ గోడలు దుంకి వెళ్ళి కొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి విజువల్స్ వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యక్తికి కూడా రక్షణ లేదా? అతడు నేరస్తుడే కావచ్చు, నేరారోపిత వ్యక్తే కావచ్చు, సమాజానికి ప్రమాదం అని చెప్పి ఫిర్యాదుల ప్రకారం మీరు కస్టడీలో తీసుకున్నారు, అతను రక్షించాల్సిన బాధ్యత మీదే. ఇట్లా ముక్కుమ్మడిగా ఇంతమంది, వందలాది మంది చాలా సైకథెటిక్గా, ఉన్మాదంగా అతన్ని కొడతాం, తిడతాం, చంపుతాం అని అంతు చూస్తామని చెప్పి ఏకంగా పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తుంటే, ఏకంగా పోలీస్ స్టేషన్ గోడలు దుంకి లోపలికి వెళ్తుంటే, రేపు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు? అంటే పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యక్తికి కూడా రక్షణ లేదా? పోలీసుల మీద, పోలీస్ స్టేషన్ల అదుపులో ఉన్న వ్యక్తుల మీద కూడా దాడి చేయాలన్న తెగింపు ఉన్నటువంటి ఇట్లాంటి ఫ్యాన్స్ని ఏమనాలి? అట్లా ప్రయత్నం చేసే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు? ఎంత తెగువ, ఎంత ధైర్యము, ఎంత అది ఉంటే పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఎదురుగా పోలీసుల మీదనే దాడి చేసి తాను అంతు చూస్తా అని చెప్పి చట్టాన్ని తమ చేతిలో తీసుకుంటాం, చంపుతాం, అంతు చూస్తామంటుంటే వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోరు? సుమోటోగా కేసులు నమోదు ఎందుకు చేయరు అనేది ఇక్కడ ప్రశ్న. అంటే ఒక వ్యక్తి మీద భావస్వేచ్ఛగా మాట్లాడే అర్హత లేదా? అతడు ఒక పదవిలో ఉన్నంత మాత్రాన తాను ఏదైనా మాట్లాడవచ్చు. ఆ వ్యక్తి ఎవరి మీదనైనా ఎట్లా అయినా మాట్లాడుకోవచ్చు. ఒక రాజకీయ నాయకుడికి రాజకీయ స్టేజ్ మీద చెప్పులు తీసుకొని మాట్లాడి అంత స్వేచ్ఛ ఆయనకు ఉన్నప్పుడు, చెప్పులు చూపిస్తూ మాట్లాడుతూ మహిళల పట్ల ఆయన మాట్లాడే రాజకీయ పరిణతిగా ఆయనకు ఉన్నప్పుడు ఇతరులకు ఎందుకు ఉండదు అనేది ఇక్కడ ప్రశ్న. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాష ఆహ్వాలతోనే అతడు మాట్లాడు, కొత్తగా ఏం మాట్లాడలే. మరి మిమ్మల్ని దూషిస్తే దైవదూషణగా భావించాల్సిన పరిస్థితులు వచ్చాయా? మీరు దైవాంత సంభూతులని మీరు ఫీల్ అవుతున్నారా? మీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారా?
అతని మీద మత ఆచారాల మీద ఏదైనా కామెంట్ చేస్తుంటే ఆ కేసులు కూడా పెట్టవచ్చు, తప్పేం లేదు. కానీ మరి వాళ్ళు చెప్తున్నట్టు వాళ్ళ మతం మీద కూడా కామెంట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. చట్టం ఒకవైపే ఉండాలా, ఒకవైపే వెళ్తుందా? చట్టం చుట్టమవుతుందా అధికారులకు, అధికారంలో ఉన్న వ్యక్తులకు? రాజ్యాంగం అదే అని చెప్తుందా? రాజ్యాంగ స్ఫూర్తి అలాగే ఉందా? ఈరోజు మీ చేతిలో బరిగె ఉందని చెప్పి పెత్తనం మీరు చేస్తే, రేపు ఆ పెత్తనం పోయిన తర్వాత ఆ బరిగె మీకు తిరిగి మీ వైపే చూపబడితే, దీనికైనా రాజ్యాంగం ఇదేనా, ఇట్లానైనా ఉండేది, ఇలాగైనా ఇలాంటి పాలనైనా కోరుకుంది, ప్రజలు వాళ్ళ బతుకులు మారుస్తారని, వాళ్ళ ఆత్మగౌరవంగా నిలబెట్టేలా మీరు చర్యలు తీసుకుంటారని మిమ్మల్ని గెలిపిస్తే, మీ వ్యక్తిగత కేసుల గురించి పోలీసు వ్యవస్థను ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ, ఇట్లా పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసిన తెగో చూపుతున్న ఫ్యాన్స్ మీద మీరెందుకు చర్యలు తీసుకోరు, మీరెందుకు నిలవరించరు అని చెప్పి, మీరెందుకు మీ ఫ్యాన్స్కు మీరెందుకు ఆదేశాలు ఇవ్వరు? ఇక్కడ వస్తున్న ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానులు పేరు చెప్పుకొని చేస్తున్నటువంటి ఈ దాష్టికం చేస్తున్నటువంటి ఈ సైకోథెటిక్ పర్సన్లని మీరు అదుపు చేయాల్సిన బాధ్యత మీకుంటుంది. రేపు జరగరాని జరిగితే మూల్యం మీరు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అప్రతిష్ట పాలు కావాల్సింది మీరు, మీ పార్టీ, మీ భవిష్యత్తు. ఇట్లా పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తే, వ్యక్తుల మీద దాడి చేస్తే ఇక రేపటికి సామాన్యుడికి బయట ఉన్న వారి పరిస్థితి ఎలా, రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నలు వస్తున్నాయి. ఖచ్చితంగా రావణ్ అనే వ్యక్తి ఏదైనా తప్పు చేసి ఉంటే, ఏదైనా నేరం చేసి ఉంటే, ఏదైనా చట్ట ఉల్లంఘన చేసి ఉంటే, ఇతరులను సమాజంలో రెచ్చగొట్టేలా ఉంటే ఖచ్చితంగా కేసులు పెట్టండి. అదొక కేసే. కానీ ఊరూరు వాడవాడలా కేసులు పెడదామంటే రాజ్యాంగం ఒప్పుకోదు. అది మీ చేతిలో బరిగి ఉందని చెప్పి పెత్తనం మీరు చేయడం ధర్మం కాదు. మతం పట్ల ఆయన కూడా వ్యాఖ్యలు చేస్తే దాని మీద చర్యలు ఏది కూడా చట్టపరంగా ఉండాలి. ఇది కూడా చట్టపరంగా వీళ్ళు నిరసన తెలియజేయచ్చు, వీళ్ళ అభిమతాన్ని తెలియజేయచ్చు. కానీ ఇట్లా మూకుడుమంగా దాడి చేసే ప్రయత్నం, రాక్షసత్వంగా వ్యవహరించే తీరు ఖచ్చితంగా తప్పే. ఖచ్చితంగా అది గుండాగిరి కిందికి వస్తుంది. ఏకంగా పోలీస్ స్టేషన్లు, పోలీసుల సాక్షిగా పోలీసుల మీదనే ఒక రకంగా దాడి చేస్తున్నారు. అంటే పోలీసుల మీద నెట్టివేస్తూ, పోలీసులని గుంజి పడేస్తూ అతని మీద వెళ్ళి దాడి చేయడానికి, వాహనం మీద వెళ్ళి దహనం చేయడానికి, అతడున్న పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి దుమికి చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటే చట్టం మౌనంగా ఉంది, పోలీసింగ్ మౌనంగా చూస్తూ ఉంది. ధర్మదేవత కళ్ళకు కత్తులు కట్టలేదు, తీయబడింది కొత్తగా. మీకు ఆ విషయం తెలుసో తెలియదో. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే, లేదా సుమోటోగా అయినా చర్య తీసుకోవాల్సిందే. చట్టం తన పని తాను చేసుకునేలా పారదర్శకమైన పాలన కోసం ఎదురు చూస్తుంది ఈ తెలుగు రాష్ట్రాలు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.